యెషయా గ్రంథము దయచేసి 53వ అధ్యాయం వాల్యూమ్స్. యెషయా గ్రంథము దయచేసి 53వ అధ్యాయం. యెషయా గ్రంథము దయచేసి 53వ అధ్యాయం సమయంలో మరి దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచి 7వ వచనాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథము దయచేసి 53వ అధ్యాయం 7వ వచనాన్ని మనం అందరం కలిసి చూద్దాము. అతడు దౌర్జన్యం నందేను, బాధింపబడును, అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండనట్లు అతడు నోరు తెరవలేదు. ప్రార్థన చేస్తాం. తక్కువ అనిపిస్తుంది వాయిస్. దాన్ని ఓవర్కమ్ చేయాలంటే నాకు ఇది ఉండాల్సిందే. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన మా తండ్రి, మరి ప్రత్యేకంగా ఈ రాత్రికాల సమయంలో ప్రత్యేకంగా మీ దాసుడు నిరీక్షణ పాల్పడదని బట్టి సహోదరి శారు బట్టి ప్రార్థన చేస్తాం తండ్రి. వారిని ప్రేమించిన కుమారుని బట్టి, కుమార్తెను బట్టి స్తోత్రాలు. కుమార్తె మీరు ఇచ్చిన నూతన సంవత్సరాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఇలాగ తండ్రి ఈ గృహాన్ని ఆధారం చేసుకొని ఈ రాత్రి మీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తుండగా సహాయపడాలి. ఈ ప్రత్యేకమైన క్రిస్మస్ కొడుకుల్లో భాగంగా తండ్రి ఈ దినం మరి మీ సన్నిధి మాకు దయచేయమని, నిలబడితే మీద ఆశంగా మీ మాటలు అందించమని కూడా ప్రార్థన చేస్తున్నాం. తరుపున ఆకాశం కొత్తలైన ఆత్మ స్వతంత్రం దయచేయండి. ఇప్పటికీ మిమ్మల్ని ప్రేమించే స్థలానికి రాగలిగిన మీ ప్రియుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మహిమా ఘనత స్తుతి ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన శక్తివంతమైన నామమును స్తుతించి ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. హారం సాగిపోయినాయా? దయచేసి మనం చదివిన భాగం దగ్గరికి వద్దాం. రెండు దేవుని మహాపరిశుద్ధ గ్రంథం యెషయా గ్రంథం దయచేసి 53వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూస్తాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూద్దాం. చదవండి. అతడు దౌర్జన్యం నందేను, బాధింపబడినను, అతడు నోరు తెరవలేదు. వదుకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. చాలు. కాబట్టి ప్రత్యేకమైన ఈ క్రిస్మస్ కొడుకుల్లో భాగంగా ఈ దినం మనం ప్రభువుని యేసుక్రీస్తు వారు ఎలాంటి వారుగా వచ్చారు అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తాం. ఇప్పటికి అనేక విషయాలు మనం దేవుని వాక్యం చూస్తూ వచ్చాం. ఆయన మొదటిసారి భూమి మీదకి వచ్చినప్పుడు ఎలాంటి వాడుగా వచ్చాడు అనేది అనేక విషయాలు. ఆయన మనుష్య కుమారుడుగా వచ్చాడు అనేది మనం చూసాం. ఇంకా మనం ఏం చూస్తూ వచ్చాము? ఆయన నశించిందని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడుగా వచ్చాడు అనేది చూసాం. తర్వాత ఆయన ఒక ఆశ్చర్యకరుడుగా వచ్చాడు అనేది మనం చూసాం. తర్వాత ఆయన ఒక వెలుగుగా వచ్చాడు అనేది మనం చూసాం. తర్వాత ఆయన ఒక చిగురుగా వచ్చాడు అనేది మనం చూసాం. మన శనివారం మనం చూసింది ఏంటంటే ఆయన ఒక దీనుడుగా ఈ లోకానికి దీన స్వరూపముతో ఈ లోకానికి వచ్చాడు అనేది కూడా మనం చూసాం. కాబట్టి ఈ రాత్రి మరొక వాక్యంలోనికి, అంటే ఆయన మొదటిసారి భూమి మీదకి వచ్చిన ఆ రాకడ మరి దేన్ని పోలి ఉంది అనేది మనం చూస్తే యెషయా గ్రంథం దయచేసి 53వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూస్తే చదవండి. అతడు దౌర్జన్యం నందేను, బాధింపబడినను, అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. చాలు. కాబట్టి యేసు ప్రభువారు మొదటిసారి 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి కన్య అయిన మరే గర్భంలో ఆయన ఒక శిశువుగా వచ్చిన పోలిక మరొక పోలిక ఏంటంటే బైబిల్ తెలియజేస్తా ఉంది. ఆయన ఈ లోకంలోనికి ఎలా వచ్చారంటే ఆయన ఒక గొర్రె పిల్లగా వచ్చారు. ఈ రాత్రి నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఆయన ఎలాంటి గొర్రె పిల్లగా ఈ లోకానికి రావడానికి ఇష్టపడ్డాడు అనేది మనం చూస్తే బైబిల్ గ్రంథంలో నుండి ఒక 7 వచనాలు నేను మీకు జ్ఞాపకం చేస్తా. సో మొట్టమొదటిది ఆయన ఎలాంటి గొర్రె పిల్ల అనేది మనం చూస్తే దేవుని వాక్యం నుంచి
మరి యోహాను సువార్త 1వ అధ్యాయం 36 వచనాన్ని మనం చదువుదాం. మొట్టమొదటిగా ఆయన ఈ లోకంలో ఎలాంటి గొర్రెపిల్లగా వచ్చాడు అనేది మనం చూద్దాం. చదవండి. అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పింది. సో మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి ఎలాంటి గొర్రెపిల్లగా వచ్చాడంటే చెప్పండి, ఎలాంటి గొర్రెపిల్ల? దేవుని గొర్రెపిల్ల. కాబట్టి ఈ లోకంలోనికి వచ్చిన ఆ వ్యక్తి లేదా గొర్రెపిల్ల ఎలాంటి గొర్రెపిల్ల అంటే దేవుని గొర్రెపిల్ల. అందుకే ఈ వారం అంతా మనం అనేక విషయాలు చూస్తూ వచ్చాం. ఆయన ఈ లోకంలో దేవుని కుమారుడుగా పిలువబడ్డాడు. కాబట్టి తండ్రి అయిన దేవుడే ఈ లోకానికి తన గొర్రె పిల్లగా యేసు ప్రభువుని ఈ లోకంలోనికి పంపాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. చూడండి, యేసుక్రీస్తు ప్రభువుని తండ్రి అయిన దేవుడే ఇష్టపూర్వకంగా ఈ లోకంలోనికి పంపాడు. తండ్రి మనల్ని ప్రేమించాడు కనుక మనం నశించిపోవడం దేవునికి ఇష్టం లేక తన ఏకైక కుమారుని యేసుక్రీస్తు ప్రభువుని దేవుని కుమారుడుగా ఉంటున్న అతను ఈ లోకానికి పంపాడు. అందుకని ఆ గొర్రె పిల్లకు ఉంటున్న మొట్టమొదటి పేరు ఏంటి అంటే అది ఏ గొర్రెపిల్ల అంటే అది దేవుని గొర్రెపిల్ల. అది ఈ లోకంలోనికి పంపబడిన గొర్రెపిల్ల. ఏ విధమైన గొర్రెపిల్ల అంటే అది దేవుని గొర్రెపిల్ల. ఇక ఇదే మాటలు ఇంకొక విషయం కూడా చెప్పాడు. ఇది యోహాను రాసిన యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆ గొర్రెపిల్ల ఎలాంటి గొర్రెపిల్ల అని మనం చూస్తే చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చదవండి. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఇక్కడ రెండో మాట వాడాడు. కాబట్టి యేసు ప్రభువు ఈ లోకంలో గొర్రెపిల్లగా వచ్చాడు అనేది మనం చూస్తున్నప్పుడు మొట్టమొదట ఆయన ఎలాంటి గొర్రెపిల్ల అంటే దేవుని గొర్రెపిల్ల అనేది మనం చూసాం. రెండవది ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఒక గొర్రెపిల్లగా వచ్చాడు. 2000 సంవత్సరాల క్రితం కన్య అయిన మరి గర్భంలో ఒక శిశువుగా ఒక గొర్రెపిల్లగా వచ్చాడంటే ఆ గొర్రెపిల్ల ఎలాంటి గొర్రెపిల్ల అంటే లోక పాపమును మోసుకొని ప్రభు దేవుని గొర్రెపిల్ల. కాబట్టి ఈ లోకంలోనికి యేసుక్రీస్తు ప్రభువు వచ్చినప్పుడు మానవులందరి పాపములు ఆయన మీద మోపబడ్డాయి. రండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథము దయచేసి 53వ అధ్యాయం ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం దయచేసి 53వ అధ్యాయం దగ్గరికి వద్దాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 6వ వచనం మనం చూద్దాం. చదవండి. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. కాబట్టి యేసు ప్రభువారు మోసిన పాపం ఎవరిది అంటే చూడండి, ఎవరి పాపం అండి? ఎవరి పాపం? యేసు ప్రభు పాపం ఏమన్నా? నిజానికి ఆయనకి ఏ పాపం ఎరగని వాడు యేసయ్య. మరి ఆయన మోసిన పాపం ఎవరిది అంటే మనందరి పాపం. ఒక విధంగా చెప్పాలంటే మన పాపమే మనకి బరువైపోయింది. యోబు గ్రంథం దయచేసి 7వ అధ్యాయం 20వ వచనం. బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 7:20 చూడండి. నేను పాపము చేసి తిన్నా, నరులను కనిపెట్టేవాడా, నేను నీ ఎడల ఏమి చేయగలను? నాకు నేనే భారముగా ఉన్నాను, నీవేళ గురి పెట్టితివి. కాబట్టి యోబు ఏమంటారంటే యోబు గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనంలో ఏం రాయబడిందని, నేను పాపము చేసేదన్నా, నరులు కనిపెట్టేవాడా, నేను నీ ఎడల ఏమి చెయ్యగలను? నాకు నేనే. చూడ, మన భారమే మనం మొయ్యలేం, మన పాపం మనం మొయ్యలేం, మన పాపం మనం కడుక్కోలేం. ఈ భూమి మీద పుట్టిన ఏ వ్యక్తి అయినా తమ పాపం నుంచి తమ్మును తాము రక్షించుకోలేరు అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ భూమి మీద పుట్టిన ఏ వ్యక్తి అయినా. కాబట్టి యేసు ప్రభువారు తన మీద మోపబడిన పాపం ఏ పాపం అంటే అది ఒకరిదో ఇద్దరిదో కాదు. ఎవరిదండి? ఈ లోకములో ఉన్న ప్రతి వాని పాపాన్ని యేసుక్రీస్తు వారి మీద మోపడం అనేది జరిగింది. అందుకనే సిలువ దృశ్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, అరే ఆ పిల్లలు మాట్లాడుకుని ఆపండి. మా తల్లిదండ్రులు ఉన్నారా? అక్కడున్న పిల్లలు ఎవరు మాట్లాడకూడదు, పక్కన ఉండవాళ్ళు అడుగుతాం. చూడండి దేవుని వాక్యం లూకా సువార్త దయచేసి ఈ సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త దయచేసి 22వ అధ్యాయం, లూకా సువార్త 22వ అధ్యాయం 43వ వచనాన్ని మనం చూద్దాం. చదవండి. అప్పుడు
పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయన బలపరిచింది. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచుండున గొప్ప రక్తపు బిందువలే ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల వద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి. ఇక్కడ ఏం రాయబడింది అంటే, యేసు ప్రభువారు గెత్సెమనే తోటలో ప్రార్థనలో ఉన్నప్పుడు ఆయన, నాకు తెలిసి యేసు ప్రభువారు తన జీవితంలో దేనికి కూడా అంటే ఇది వద్దు అన్న సందర్భాలు ఎక్కడ కనపడవు. ఒకే ఒక సందర్భాల్లో ఇది తప్పిస్తే బాగుండు అని ఆలోచించాడు. ఏ సందర్భం తెలుసా? యేసు సిలువ వేయబడే ముందు దినం రాత్రి తండ్రితో ఒక మనం చేస్తాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు. ఏంటి ఆ గిన్నె అంటే, ఈ లోకపు పాప భారం అనే గిన్నెను యేసయ్య మీద మోపడం జరుగుతూ ఉంది. అది ఎంత భారభరితమైన బరువు అయితే, ఎంత భారభరితమైన బరువు అంటే ఒక విధంగా ఆయన వేదన పడినట్లు ఆ రాత్రి మనం చూస్తాం. ఆయన చెమట రక్తపు బిందువు వల్లే కారుతున్నాడు. చూడండి, కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులు ఊరికే చనిపోతూ ఉంటారు. డాక్టర్స్ వారిని ఎందుకు చనిపోయాడు అని చూస్తే కనుక ఇతడు అత్యధికమైన టెన్షన్, ఎక్కువ ఆలోచించే నరాలు చిట్లిపోయి, అందుకే సైంటిఫిక్గా మనం చూస్తే రక్తము ఎప్పుడు కారిపోతుంది అంటే నరాలు చిట్లిపోతేనే రక్తము మనిషికి ఎక్కడ అక్కడ కారిపోయే అవకాశం ఉంది. అంటే యేసు ప్రభువారు సిలువ మీద మోసిన భారం ఎంత గొప్పది అంటే ఈ లోకంలో ఎవరు మొయ్యలేని భారం. అందుకని పేతురు రాసిన మొదటి పత్రికల్లో ఆయన శరీరం మీద మనం చూస్తే కనుక చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక దయచేసి మొదటి అధ్యాయం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 2వ అధ్యాయం 24 వచనాన్ని మనం చూస్తాం. చదవండి. మనం పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాని మీద. కాబట్టి యేసు ప్రభువారు మాత్రమే ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి పాపాన్ని సిలువ మీద ఆయన దేహమందు మోసాడు. అందుకనే యోహాను బాప్తిస్మం ఇచ్చే యోహాను యేసు ప్రభువారి గురించి ఏం చెప్తాడు? ఇదిగో ఈయన గొర్రెపిల్ల అంటే దేవుని గొర్రెపిల్ల మాత్రమే కాదు కానీ లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. ఈ రాత్రి యేసయ్య సిలువ మీద నీ పాపపు భారాన్ని మోసిన దేవుడు అనే సత్యాన్ని రాత్రి గ్రహించాలి. ఈరోజు మనిషి రక్షణ పొందడానికి చేయాల్సింది ఏమీ లేదు. ఆల్రెడీ యేసు ప్రభువు సిలువ మీద సిలువ కార్యాన్ని అప్పటికే ముగించేసాడు. ఇప్పుడు కొత్తగా మనం రక్షణ పొందడానికి చేయాల్సింది ఏమీ లేదు. ఆ రక్షణ కార్యాన్ని సిలువ మీద ఏదైతే యేసు ప్రభువారు మోసి మన కొరకై సిద్ధపరిచాడో ఆ రక్షణ కార్యాన్ని మనం అంగీకరిస్తే చాలు. కాబట్టి ఈ రాత్రి గుర్తించుకోవాల్సిన సత్యం ఏంటి అంటే, యేసుక్రీస్తు వారు ఎలాంటి గొర్రెపిల్ల అంటే దేవుని గొర్రెపిల్ల మాత్రమే కాదు, పాపాన్ని మోసిన గొర్రెపిల్ల అనేది కూడా మనం చూస్తున్నాం. చూడండి, మూడోది ఆయన ఎలాంటి గొర్రెపిల్ల అనేది మనం చూస్తే పేతురు రాసిన మొదటి పత్రిక దయచేసి మొదటి అధ్యాయం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం. ఆ పిల్లలు కింద కూర్చోబెట్టినమ్మా, కూర్చోబెట్టిన కదులుతా ఉన్నారు, కింద కూర్చోబెట్టండి. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం దయచేసి 18-19 వచ్చారు మనం చూద్దాం. చదవండి. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత అనగా చూడండి, ఇక్కడ రాయబడింది నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి చాలు. ఇప్పుడు ఈయన ఏ గొర్రె పిల్ల అనేది మనం చూస్తున్నాం. 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి ఆయన ఒక గొర్రె పిల్లగా వచ్చాడంట. ఆయన దేవుని గొర్రె పిల్ల, పాపమును మోసుకొని పోయే గొర్రె పిల్ల. ఇక్కడ మరొక మాటలు రాస్తున్నారు. ఏంటి గణదకర్త ఏం రాస్తా అంటే చూడండి, ఏం రాశాడు అంటే ఏం రాశాడు? నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల. కాబట్టి యేసు ప్రభువు ఎలాంటి గొర్రె పిల్ల అనేది మనం చూస్తే ఆయన దోషరహితుడు. ఈ మనిషి యందు ఏ దోషము లేదు. యోహాను సువార్త 19వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త దయచేసి 19వ అధ్యాయం ఈ మాట విజ్ఞాపకం చేయాలి. యోహాను సువార్త
19వ అధ్యాయం ఇక్కడ మనం చూస్తే 6వ వచనం చదవండి. ప్రధాన యాజకులను బంట్రోతులను ఆయన చూచి సిలువేమో సిలువేమో అని కేకలు వేయగా పిలాతు ఆయన ఏ దోషము నాకు కనబడలేదు. అందుకనే పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఒక సాదృశ్యంగా చెప్పబడిన ఒక విషయం ఉంది. ఎక్కడంటే సంఖ్యాకాండం, క్షమించండి, నిర్గమాకాండం 12వ అధ్యాయం. దేవుని వాక్యం నుంచి నిర్గమాకాండం చూడండి. ఐగుప్తు నుంచి ఇశ్రాయేలుని దేవుడు బయటికి తీసుకొచ్చేటప్పుడు ఆయన ఏ గొర్రె పిల్లను వధించమని చెప్పాడు అనేది మనం చూస్తే చూడండి 6వ వచనాన్ని చూస్తాం. నిర్గమాకాండం 12వ అధ్యాయం 6వ వచనం చదవండి. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకున్న వలన గొర్రెల్లోనైనా మేకల్లోనైనా దాన్ని తీసుకున్నా. కాబట్టి నిర్దోషం, ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి దోషరహితుడే, ఆ దోషం కలిగిన వాడే. కానీ దోషరహితుడు ఎవరు అనేది మనం చూస్తే ఒకే ఒక వ్యక్తి ఉన్నారు భూమి మీద. అతని యందు ఏ దోషము లేదు. మరి పిలాతు ఇచ్చే సాక్ష్యం ఏంటి తెలుసా? మీరు ఇతని మీద ఎన్ని నేరాలు మోపుతున్నారు, కానీ ఇతను చూస్తే ఒక్క దోషం కూడా అతని మీద లేదండి. కాబట్టి యేసు ప్రభువారు ఎలాంటి గొర్రెపిల్ల అంటే దోషరహితమైన గొర్రెపిల్ల, దోషము లేని గొర్రెపిల్ల, నిర్దోషమైన గొర్రెపిల్ల. అక్కడ పేతురు రాస్తూ ఇంకొక మాట చెప్పారు. ఏం చెప్పారు అంటే పేతురు రాసిన మొదటి పత్రిక నిర్దోషమును, ఇంకొక మాట ఏమండి, నిష్కలంకము అంటే లోపము లేనిది, పాపము లేనిది. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోనికి లోపము లేని గొర్రెపిల్లగా వచ్చారు. యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి పాపము లేని గొర్రెపిల్లగా వచ్చారు. ఎలాంటి గొర్రెపిల్ల మనం చూస్తున్నాం. ఇంకొంచెం ముందుకు వెళ్దాం రండి. కీర్తన గ్రంథం దయచేసి 44వ కీర్తన వద్దాం. కీర్తన గ్రంథం 44వ కీర్తన ఆయన ఎలాంటి గొర్రెపిల్లో మనం చూద్దాం. చూడండి, ఈ సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథం 44వ కీర్తన 22వ వచనాన్ని నేను చివరి మాట చదువుతున్నాను. సిద్ధమైన గొర్రె అని చూడండి, అక్కడ మనం చూస్తాం. నిన్ను బట్టి దినమెల్లా మేము వధించబడుచున్నాం, వధకు సిద్ధమైన గొర్రె పిల్ల. ఇక్కడ వాస్తవానికి భక్తులు తన గురించి రాసినప్పటికీ కూడా 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో సిద్ధమైన గొర్రె పిల్ల అనే మాట చూస్తా ఉన్నాం. అది అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో కూడా మాట రాయబడుతూ వచ్చింది. అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో కూడా మాట రాయబడుతూ వచ్చింది. చూడండి, అపొస్తలుల కార్యముల గ్రంథం దయచేసి 8వ అధ్యాయంలో మరి పిలుపు వివరిస్తున్న సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, అపొస్తలుల కార్యముల గ్రంథం దయచేసి 8వ అధ్యాయం చూడండి, మనం చూస్తే 32వ వచనం చదవండి. ఆయన గొర్రెల వద్దకు చాలు అంటే వద్దకు సిద్ధమైన. కాబట్టి యేసు ప్రభువు ఈ లోకంలో ఎలాంటి గొర్రెపిల్లగా వచ్చాడంటే సిద్ధపడి వచ్చిన గొర్రెపిల్ల ఆయన. ఎవరైనా చెప్పండి, ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి దేని కొరకు పుడతాడు చెప్పండి? దేని కొరకు పుడతాడు? పుట్టి ప్రతివాడు బ్రతకడానికే పుడతాడు. మీరు చరిత్రలోకి వెళ్ళినా ఎక్కడైనా చచ్చిపోవటానికి పుట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? యేసు తప్ప. ఆయన ఎన్నోసార్లు మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలో నేను యెరూషలేముకి వెళ్తాను, నన్ను వాళ్ళు పట్టుకుంటారు, శాస్త్రులు పరిశీలు నన్ను పట్టుకుంటారు, అనేక శ్రమలు పొందుతాను, నన్ను చంపేస్తారు, నేను సమాధి చేయబడతాను, నేను తిరిగి లేస్తాను అని ఎన్నిసార్లు చెప్పాడు యేసు ప్రభువు? ఎన్ని సందర్భాలు చెప్పాడు? మత్తయి సువార్త 22వ అధ్యాయం కానీ, తర్వాత లోకా సువార్త 9వ అధ్యాయంలో కానీ, లోకా సువార్త 24వ అధ్యాయంలో కానీ ఎన్ని 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 అధ్యాయాలు ఆయన మాట చెప్పాడు. కాబట్టి ఈ రోజు ఏంటంటే యేసు ప్రభువు ఏదో ఆల్రెడీ వచ్చేసిన గొర్రెపిల్ల అయితే కాదు. ఆయనకి తెలుసు. ఒకళ్ళు ఇలా అంటారు, ఏమంటారంటే తండ్రి అయిన దేవుడు పరలోకంలో పెద్ద మీటింగ్ పెట్టాడంట. పెద్ద మీటింగ్ పెట్టిన తర్వాత అప్పుడు దేవదూతలందరినీ పిలిచాడు. అంటే ఉదాహరణకు అర్థం కావడం చెప్తున్నా, దేవదూతలందరినీ పిలిచాడంట. కాబట్టి సరాబులు, కెరూబులు, ఆర్కేంజల్స్ అంటారు. 7 దూతలను కలిపి ఆర్కేంజల్స్ అంటారు. మనకు బైబిల్లో కనపడేవి అవి ఆర్కేంజల్స్. ఇప్పుడు రఫాయేలు, తర్వాత మిఖాయేలు, తర్వాత గాబ్రియేలు, ఇవన్నీ కూడా ఆర్కేంజల్స్ అంటారు. సరే, ఈ ఆర్కేంజల్స్ మొత్తం దేవదూతలందరూ పెట్టిన తర్వాత దేవుడు ఒక మాట అడిగాడంట. మానవుడు నా మాట వినక తప్పిపోయాడు, ఆ మానవుని తిరిగి సంరక్షించాలనుకున్నాను. కాబట్టి ఎవరు వెళ్తారు అంటే
అందరూ దూతలందరూ చేతులు ఎత్తారట, మేము వెళ్తాం మేము వెళ్తాం మేము వెళ్తాం మేము వెళ్తాం. అయితే చూడు మనకి చిన్నగా పెడతా చూడు, కండిషన్ సప్లై అన్నట్టు ఆయన పెద్దగా చెప్పాడు. కండిషన్ సప్లై ఏంటి ప్రభా, ఏంటి రక్షించాలంటే ఏం చేయాలంటే మీరు దేవుని బిడ్డలుగా లోకంలో అంగీకరించరు, మిమ్మల్ని నమ్మం. కొద్ది కష్టమే కదా, నమ్మకుండా ఎట్టగా, నమ్మకపోగా మీ మీద నిందలేస్తారు. మీరు తింటా వెళ్తే తిండిపోతుంటారు, తాగుతూ వెళ్తే తాగుపోతుంటారు, పాపులతో మాట్లాడితే పాపుల స్నేహితుడు అంటాడు, వ్యభిచారులతో మాట్లాడితే అపార్థం చేసుకుంటారు. ఏంటినా చూడండి, సమరయ స్త్రీ యేసుప్రభువు మాట్లాడుతుంటే వాళ్ళు ఆశ్చర్యపోయి ఈయనేంటి ఏందో మాట్లాడుతున్నాడు. పాపాత్మరాలు చేసే పాదాలు పట్టుకుని ఏడుస్తామంటే వాళ్ళు అపార్థం చేసుకున్నారు. ఈయన ప్రవక్త కాదా? ప్రవక్త దీనికి తెలీదా? పాపులతో వెళ్ళి ఆయన కూర్చుని పరిసర ఇంట్లో భోజనం చేస్తుంటే మీ బోధ కూడా పాపుల స్నేహితులే ఉన్నాడు, నేనేదో మంచోడు అనుకున్నాను. ఎన్ని అన్నారండి ఆయన్ని? తాగుపోతున్నారా? ఇంకొక మాట కూడా అన్నారు, ఏమన్నారండి యేసుప్రభువు వారిని? దయ్యాలు వదలుకుంటే ఇతరు దయ్యాలకు అధిపతి బయల్జెబూల్ అన్నారు. ఏమన్నారు తెలుసా ఆయన్ని? దయ్యాలకు అధిపతి అయినా ఏంటి? ఇవన్నీ చెప్పిన తర్వాత ఆ దేవదూతలందరూ చేతులు దించారంట. అప్పుడు చాలా కష్టం లేకపోతే ఇంకా ఉంది, మిమ్మల్ని వాళ్ళు అపార్థం చేసుకుంటమే కాదు, మిమ్మల్ని పట్టుకుంటారు, మిమ్మల్ని కొడతారు, కోడాలతో కొడతారు. ఒకటి తుక్కు 39 దెబ్బలు కోడాలతో కొడతారు, ముళ్ళగరేయడం పెడతారు, బరువైన సిలువెత్తుతారు, గరుకురాల మార్గం నడుపుతారు, దేహమంతా రక్తసిద్ధమైపోద్ది, ఆఖరి బొట్టు వరకు రక్తం కాచాలి. ఇప్పుడు ఎవరు వెళ్తారు? ఇప్పుడు అందరూ ఏం చేశారు చెప్పండి? మేము వెళ్ళాం. మరి ఎవరు వెళ్తారు? ఒకే ఒక ఆయన ఎత్తారు చేయ. ఎవరంటే ఆయనే ఆకాశ మహాకాశాలు పట్టచాలని దేవుడు యేసుప్రభువు ఈ లోకానికి దిగి ఎలా వచ్చాడంటే సిద్ధపడి. ఒక ఊరు వెళ్తే నేను తిడతారని తెలిసి ఆ ఊరు వెళ్ళలేవే, ఒక ఊరు వెళ్తే నిన్ను అపార్థం చేసుకుంటారంటే ఆ ఊరు వెళ్ళలేవు, ఒక ఊరు వెళ్తే నిన్ను కొడతారంటే ఆ ఊరు వెళ్ళలేవు. ఒకసారి మేము సువార్త చేస్తాం, ఆ ఊరు పేరు చటకాయి, కైకిలూరు పక్కన ఉంటుంది. అప్పటికి చాలామంది ఆ ఊరు వెళ్ళారు, కొంతమంది కొట్టారు, తిరిగి వచ్చేస్తుంటే అప్పుడు మేము సువార్త టీం లీడ్ చేస్తాం. 2004 ఒక 10 మంది మా టీంలో ఉన్నాం, నేను ఆ సువార్త టీం లీడర్. ఈ లాస్ట్కి చెప్పాము, మేము చాలా ఊళ్ళు అయిపోయింది, లాస్ట్ ఆ ఊరితో కంప్లీట్ అయిపోద్ది, మా ట్రిప్ ఆ ఊరితో కంప్లీట్ అయిపోద్ది. మధ్యాహ్నం 2 అయిపోయింది. ఇప్పుడు భోజనం చేయాలా, ఆ ఊరు వెళ్ళాలా? భోజనం చేయాలంటే మళ్ళా 10 కిలోమీటర్లు వెనక్కి రావాలి, వెళ్తే ఆ ఒక్క ఊరితో కంప్లీట్ అయిపోతే క్లోజ్ చేసుకుని రావచ్చు. ఈలోపు మాలో కూడా కొంతమంది, అందరికీ భయం ఉంది, ఆ ఊరు వెళ్తే ఆల్రెడీ లోపల ఏం చేశారు చెప్పండి, కొట్టారు అన్నారు. అలా ఒకసారి ఆలోచించి ఎందుకని మంచిది అన్నాడు విజయ్ అన్న బ్రదర్. నాకు కూడా లోన కొద్దిగా భయం అనిపించింది, కానీ మరి లీడ్ చేసేదే మనంగా. నేను ఒక పని చెప్పాను, ఓ పని చేద్దాం, ముందుగా సైలెంట్గా ఊరు చివరికి వెళ్ళిపోతాం, అక్కడికి వెళ్ళిన తర్వాత మైక్ స్టార్ట్ చేద్దాం. ఒకవేళ ఎవరైనా వద్దన్నారా, పాట పాడుకుంటూ వాక్యాలు చెప్పుకుంటూ వచ్చేద్దాం. మీరు నమ్మరు, ఆశ్చర్యం ఏంటంటే మేము ఆ ఉదయం నుంచి తిరిగిన ఊరిలో వేయిన స్టాండ్స్ దగ్గర 7 స్టాండ్స్ అక్కడ వేసాం. 7 స్థలాల్లో ఆ ఊరిలో ఆపాము, ఒక్క చోట కూడా అభ్యంతరం లేదు. అరే నమ్మరు, మేము వెళ్ళి చటకా వెళ్ళి సువార్త చేసి వచ్చామంటే నమ్మట్లేదు ఎవరో. చటకా వెళ్ళారా మీరా అంటే అప్పుడు ఇంకా 10-20 సంవత్సరాల క్రితం అంటే ఇంకెట్లా ఉండటం అర్థం చేసుకోండి. మీరు చటకా వెళ్ళారా? చటకా వెళ్ళాం, సువార్త చేసాం, 7 స్టాండ్స్ వేసామంటే ఆల్రెడీ కొట్టినా పర్లేదని డేర్ చేసి సిద్ధపడితేనే మనం వెళ్ళగలం. కాబట్టి ఈ లోకానికి వచ్చిన గొర్రెపిల్ల, సిద్ధపడి వచ్చిన గొర్రెపిల్ల, పాపమును మోసుకునే గొర్రెపిల్ల, దోషరహితమైన గొర్రెపిల్ల, నిష్కలంకమైన గొర్రెపిల్ల, అదే దేవుని గొర్రెపిల్ల. ఇక్కడ మనం చూస్తే అపొస్తలుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయంలో ఉన్న మాటను ఇంకొక విషయంగా మనం తీసుకోవచ్చు. రండి దేవుని వాక్యం నుంచి ఇప్పుడు మనం చూస్తే ఎన్నోది మనం చూసేది 5వదా? అపొస్తలుల కార్యాల గ్రంథం దయచేసి 8వ అధ్యాయం. అపొస్తలుల కార్యముల గ్రంథం దయచేసి 5వ అధ్యాయం, క్షమించండి 8వ అధ్యాయం 32వ వచనంలో మనం చూస్తే ఇక్కడ ఇంకొక గొర్రెపిల్ల గురించి రాస్తా ఉన్నాడు. అదే సందర్భంలో చదవండి. అతడు లేఖనమందు చదువుచున్న భాగం ఏదనగా ఆయన గొర్రెవలే బతుకుతే బడెను, బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగో మౌనముగా ఉండినో. కాబట్టి ఎలాంటి గొర్రెపిల్ల తెలుసా? మౌనముగా ఉంది. ఇర్మియా గ్రంథంలో గొర్రెపిల్ల గురించి రాసే సాధువైన గొర్రెపిల్ల అన్నాడు. ఎన్నో దీనికి గుర్తుందా ఎవరికైనా? 40-11 ఒకసారి చూద్దాం.
ఇర్మియా గ్రంథం చాలా రోజులైన మాట చూసి, ఇర్మియా గ్రంథం సాధువైన గొర్రె పిల్ల. ఇర్మియా గ్రంథంలో ఒక మాట వాడాడు, సాధువైన గొర్రె పిల్ల. లేదంటే యెషయా గ్రంథంలో కూడా మాట, మనం నోరు తెరవలేదనే మాట అక్కడ కూడా మనం చూస్తాం, నోరు తెరవలేదు అనేది. చూడండి దేవుని వాక్యం నుంచి యెషయా గ్రంథంలోకి మనం వద్దాం. యెషయా గ్రంథం దయచేసి మనం చదివే భాగం దగ్గరికి వద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. ఆ భాగం ఇక్కడ చూడండి. ఇర్మియా గ్రంథం దయచేసి 11వ అధ్యాయం 19వ వచనం మనం చూస్తాం. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం చదవండి. అయితే నేను వదకు తేబడుచుండు సాధువైన గొర్రె పిల్ల. ఏ గొర్రె పిల్ల అంటే ఆయన మౌనం. యేసు ప్రభువును సిలువ వేయడానికి వచ్చినప్పుడు, ఆయన పట్టుకుంటున్నప్పుడు ఏమన్నా మాట్లాడాడు ఆయన? ఒక పాట ఉంది, నోరు తెరవలేదాయే ప్రేమ, బదులు పలకలేదాయే ప్రేమ. ఒక్క మాటను మాట్లాడాడు. ఎందుకు ఆయన మాట్లాడలేదు? ఒకవేళ యేసు ప్రభువు ఆ దినం ఒక్క మాట మాట్లాడితే మనం అందరం ఎక్కడికి వెళ్ళిపోవాలి చెప్పండి? నరకానికి వెళ్ళిపోవాలి. కానీ ఆయన నీ కొరకు నా కొరకు నోరు కూడా, అంటే ఇక్కడ ఏ పేరు చెప్పొచ్చు అంటే సాధువైన, నోరు మెదపని, మౌనమైన, సహించిన, భరించిన గొర్రెపిల్ల యేసయ్య. ప్రియులారా, ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం గొర్రెపిల్లకు వచ్చిన దేవుడు ఎవరు అంటే దేవుని గొర్రెపిల్లగా పిలవడ్డాడు. ఎవరు అంటే పాపమును మోసుకొని పోయే గొర్రెపిల్లగా కనబడ్డాడు. ఎవరు అంటే నిర్దోష నిష్కలంకమైన గొర్రెపిల్లగాని కనబడ్డాడు. ఎవరు అంటే వదకు సిద్ధమైన గొర్రెపిల్లగాని కనబడ్డాడు. ఎవరు అంటే నోరు మెదపని గొర్రెపిల్ల, మౌనంగా ఉండే గొర్రెపిల్ల. ఇంకా ఆయన ఎవరు చూపిస్తాను చూడండి. రండి, దేవుని వాక్యం ఎలాంటి గొర్రెపిల్ల ఆయన. రండి, ప్రకటన గ్రంథం దయచేసి 13వ అధ్యాయం దగ్గరికి వద్దాం. రెవల్యూషన్ చాప్టర్ 13 చూడండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం. ఇక్కడ ఒక మాట మనం చూస్తాం, 8వ వచనాన్ని మనం చూస్తాం. ప్రకటన గ్రంథం దయచేసి 13:8 చదవండి. భూనివాసులందరూ అనగా జగతుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల. ఏ గొర్రె పిల్ల అండి? యేసు ప్రభువు ఎప్పుడు చనిపోయాడు? మనందరికీ తెలిసింది 2000 సంవత్సరాల క్రితం. కానీ ఆయన ఎప్పుడు చనిపోయాడు తెలుసా? జగతుత్పత్తి మొదలుకొని ఆయన ఆదినే మన కొరకు చనిపోయాడు. ఆదాం పాపం చేసినప్పుడు, ఆదాం పాపాన్ని భరించడానికి, ఆదాం పాపాన్ని సహించడానికి, ఆదాం పాపాన్ని బట్టి వచ్చే అవమానాన్ని తీసివేయడానికి దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు దేవుడు? ఆది కాండం. రెండు దేవుని వాక్యం ఆది కాండ గ్రంథం 3వ అధ్యాయం. దేవుడు ఏం చేశాడు మనం చూస్తే, ఆది కాండము దయచేసి 3వ అధ్యాయం 20-21 వచ్చేదాన్ని మనం చూస్తాం. చదవండి, 21 వచ్చింది చదవండి. ఆది కాండం 3:21. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయను చేయించి వారికి తొడిగించాడు. ఏం చేశాడు దేవుడు తెలుసా? ఆదాం పాపం చేసినప్పుడు ప్రారంభంలోనే మొదటిలోనే ఆయన ఒక జంతువుని తీసుకుని వధించి ఆ జంతువు ఒక చర్మపు చొక్కాలను ఎవరికి ఇచ్చాడు చెప్పండి? ఆదాముకి. అంటే ఎప్పుడు వధించబడ్డాడు ఈయన? ఇప్పుడు కాదు, ఎప్పుడో. మనం బైబిల్ గ్రంథాన్ని కనుక చూస్తే ప్రతి బలి, పాత నిబంధన గ్రంథంలో కనపడే ప్రతి బలి ఏం చూపిస్తుందంటే యేసు ప్రభువుని. ఎవరో కాదు, ఆదికాండం 22వ అధ్యాయంలో వధించబడి కొమ్ములు తిరిగిన పొట్టేలు ఎవరు అనుకున్నారు అంటాడు ఇక్కడ యేసు ప్రభువు. అబ్రహాము నా దినం చూశాడు. అయ్యా నీకు వచ్చింది వయసు ఎంత? చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త దయచేసి 2వ అధ్యాయం. ఎక్కడ 2వ అధ్యాయమేనా 8వ అధ్యాయమా? యోహాను సువార్త అబ్రహాము నా దినం చూసాడు అని చెప్తాడు చూడండి. 8వ అధ్యాయం అనుకుంటా. ఒక నిమిషం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో 39 వచ్చింది చదవండి.
అబ్రహాం పిల్లలైతే అబ్రహాం చేసిన క్రియలు చేతురు దేవుని వలన విన్న సత్యం. ఇది కదా ఇంకో మాటలు ఏమిటంటే అబ్రహాము నా దినాన్ని చూశాడు. ఆశ్చర్యపోతారు. 58 వచ్చింది చదవండి. యేసు అబ్రహాము పుట్టక మునిపే నేనున్నానని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఆ పైన చెప్తాడండి ఆ మాట. ఆ పైన చెప్తాడు. ఎన్నో వచ్చినది? 56 వచ్చిన. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆశించను, అది చూచి సంతోషించాడు. ఎప్పుడు చూశాడు అబ్రహాం? ఆయన శిలువ మీద చనిపోవడం ఎప్పుడు చూశాడు అబ్రహాం? కానీ చూశాడు. ఎప్పుడు చూశాడు? మీరు అనుకున్నారు ఇప్పుడు నేను చనిపోయాను అనుకుని. నేను ఎప్పుడో చనిపోయాను. అప్పుడు అబ్రహాం చూశాడు. ఎప్పుడు చూశాడు? మోరియా పర్వతం మీద ఇస్సాకుకు బదులుగా బలర్పించబడిన బలి ఎవరు అనుకున్నారు? ఆ ఎవరు కాదు. ఎవరు? నేనే. ఇందాక మనం చూసాం నిర్గమాకాండం 12వ అధ్యాయంలో వధించబడిన నిర్దోషమైన గొర్రెపిల్ల ఎవరు అనుకున్నారు? నేనే. ప్రతి కాలంలో యేసు ప్రభువారు మనకి సాదృశ్యంగా ఆయన వధించబడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ గొర్రెపిల్ల గురించి 6వ విషయం మనం ఏం చూస్తామంటే, ఆ గొర్రెపిల్ల ఎలాంటి గొర్రెపిల్ల అంటే వధించబడిన గొర్రెపిల్ల. ప్రియులారా, యేసు ప్రభువారు ఎందుకొరకు చనిపోయాడంటే, ఎందుకొరకు వధించబడ్డాడంటే, ఎందుకొరకు ప్రాణం విడిచాడంటే, ఎందుకొరకు ఆయన కలవరి శిలువలో నీ కొరకై యజ్ఞ పశువుల యాగమైపోయాడంటే ఒకే ఒక కారణం. ఎందుకంటే నిన్ను బ్రతికించాలని ఆయన చనిపోయాడు. ఒకవేళ యేసుక్రీస్తు వారు శిలువ మీద చనిపోకపోతే, నీ పాపానికి ఆయన శరీరం అంది శిక్ష విధించబడకపోతే, ఆ ధర్మశాస్త్రపు నియమాన్ని శిలువ మీద మేఘ కొట్టకపోతే, ఏదైనా మనమందరం శాపగ్రస్తం, ఏదైనా మనమందరం పాపాత్మలం, ఏదైనా మనందరికి విడుదల లేదు. యేసు శిలువ మీద చిందించిన రక్తమును బట్టి. అందుకే చూడండి, వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి ఆ మాట వాడారు, విమోచించబడ్డారు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో అమూల్యమైన రక్తము, నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత ఏం చేశాడు? మనల్ని విమోచించాడు. యేసయ్య శిలువ మీద చిందించిన ఆ రక్తం ప్రతి మానవుని విడిపిస్తూ ఉంది, ప్రతి మానవుని కడుగుతుంది, పాపం నుంచి కడుగుతుంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో ఆ రక్తము ద్వారా ప్రతి మనిషి తమ పాపము నుంచి కడగబడుతున్నాడు అని రాయబడుతూ వచ్చింది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో ఆ రక్తమును బట్టి ప్రతి మానవునికి పాపం నుంచి విమోచన, అనగా మన అపరాధములకు క్షమాపణ కలుగుతుందని రాయబడుతూ వచ్చింది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఈ విధంగా రాయబడుతూ వచ్చింది, యేసు రక్తము ద్వారానే దూరస్థులమైన మనము సమీపస్తులుగా మార్చబడుతున్నామని రాయబడుతూ వచ్చింది. యేసుక్రీస్తు వారి శిలువ మీద చిందించిన రక్తమును బట్టి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో మన పాపము నుంచి మనం పవిత్రులుగా చేయబడుతున్నామనే మాట రాయబడుతూ వచ్చింది. యేసు శిలువ మీద రక్తము చిందించకపోతే ప్రతి మనిషి ఈరోజు పాపరహితుడిగా మార్చబడే అవకాశము లేదు. కాబట్టి ఈ రాత్రి మనం గుర్తించాల్సిన సత్యం ఏంటంటే, యేసయ్య శిలువ మీద ఎందుకు బలైపోయాడంటే నా పాప విమోచన కొరకు ఆయన శిలువ మీద బలైపోయాడు. ఒకవేళ యేసు శిలువ మీద రక్తం చిందించకపోతే ఈరోజు మనం శుద్ధీకరించబడే అవకాశము. అదే ప్రకటన 7వ అధ్యాయంలో అన్నారు, ఎవరు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఈ గొప్ప సమూహం అంటే? అంటారు, ఇగో వీరు గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రాలను ఉతికేశారు. అంటే నీ పాపములు ఉతికేసంత రక్తాన్ని ఆయన కాచాడు శిలువ మీద. యేసయ్య కాచిన రక్తము ద్వారా ఈరోజు ప్రతి మనిషి పాపం నుంచి విడుదల పొందుతున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తాం. ఒకవేళ యేసు ప్రభువు శిలువలో వధించబడకపోతే, ఆయన నీ కొరకై శిలువలో ప్రాణం ఇవ్వకపోతే మనం పరలోక రాజ్యానికి వెళ్ళే అవకాశం లేదు. బైబిల్ చెప్పింది హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 20వ వచనంలో, ఆయన శిలువ మీద చిందించిన రక్తమును బట్టి అతి పరిశుద్ధ స్థలానికి మనం వెళ్తున్నాం. ఈ దినాన అతి పరిశుద్ధ స్థలానికి భూమి మీద ఒక దినాన నిత్యత్వంలోనికి వెళ్ళే ఆ సదవకాశం దేని బట్టి వచ్చిందంటే, ఆ ధైర్యం దేని బట్టి వచ్చిందంటే యేసయ్య శిలువ మీద చిందించిన రక్తం మాత్రమే. కాబట్టి ఈ రాత్రి యేసుక్రీస్తు వారు నిన్ను ప్రేమించి ఈ లోకానికి వచ్చి ఆయన నీ పాపాన్ని భరించడానికి సిద్ధపడి పాపరహితుడిగా, నిర్దోషమైన వ్యక్తిగా, నిష్కలంకమైన వ్యక్తిగా, పాపం లేని వ్యక్తిగా వచ్చి ఆయనే నీ కొరకు సాధువైన నోరు తెరవని గొర్రెపిల్లగా భరించి ఆయనే మనందరి పాపం కొరకే శిలువ మీద వధించబడ్డాడు. ఇంకొక మాట జ్ఞాపకం చేసి ముగిస్తా.
ఏంటి ఆ గొర్రెపిల్ల అంటే, వధించబడిన గొర్రెపిల్లని ఆపేస్తే బాగుండేది, కానీ అలా ఆగలేదు. ఇంకొక మాట రాశాడు చూడండి, 2వ వచనం మీకు జ్ఞాపకం చేస్తారు. ప్రకటన గ్రంథం దయచేసి చూడండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. ఆ గొర్రెపిల్ల లాంటి గొర్రెపిల్ల. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం దయచేసి 6వ వచనాన్ని మనం చూస్తాం. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకు మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచియుండుట చూచితిని. ఏ గొర్రెపిల్ల? ఈ గొర్రెపిల్ల. ఏమన్నా మీరు ఎక్కడైనా ఆలోచించారా? ఒక గొర్రెపిల్లని చంపేస్తే ఆ గొర్రెపిల్ల మళ్ళీ లెగుస్తుందా? లెగుస్తుందా? చచ్చిపోయిన గొర్రెపిల్ల ఏం చేస్తుంది? పండుకునే ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే ఏం రాశాడు చూడండి. మరొకసారి వచ్చి మనం చదివితే, వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచియుండుట. చచ్చిపోయింది నిజమే, కానీ ఇప్పుడు నిలబడింది సీయోను పర్వతం మీద. ప్రకటన గ్రంథం దయచేసి 14వ అధ్యాయం. ప్రకటన గ్రంథం దయచేసి 14వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చూస్తే చదవండి. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సీయోను పర్వతం మీద నిలువబడి ఉంది. కాబట్టి ఈ గొర్రెపిల్ల ఎవరు అనుకున్నావు? ఈ గొర్రెపిల్ల చనిపోయిన గొర్రెపిల్ల కాదు. ఈరోజు భూమి మీద ఎంతమంది చనిపోయిన వారిని ఆరాధిస్తున్నారు, కానీ ఆయన చనిపోయాడా? చనిపోయి అలాగే ఉన్నాడా? ఒకవేళ యేసు ప్రభువు సమాధి కూడా ప్రపంచంలో అలాగే అందరిలాగా ఉంటే మన విశ్వాసం వ్యర్థమన్నాడు పౌలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14-15 ఏమన్నాడు? మన విశ్వాసం వ్యర్థం, మన ప్రకటన వ్యర్థం. ఏదైనా యేసు ప్రభువు చనిపోయిన గొర్రెపిల్ల కాదు, వధించబడిన గొర్రెపిల్ల మాత్రమే కాదు. ఆయన ఏ గొర్రెపిల్ల చెప్పండి? వధించబడి మరలా నిలబడిన గొర్రెపిల్ల, తిరిగి లేచిన గొర్రెపిల్ల, మరణాన్ని జయించిన గొర్రెపిల్ల. మరణం ఆయన బంధించడం అసాధ్యం, మరెన్నడూ ఉండకుండా ఆయన మరణాన్ని ముంగివేశాడు. యెషయా గ్రంథం దయచేసి 25వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం చూడండి. మరెన్నడూ ఉండకుండా ఆయన మరణాన్ని ఏం చేశాడు చెప్పండి? మింగేశాడు. ఆయన సవాల్, మరణము నీ బలం ఎక్కడ, నీ విజయం ఎక్కడ? మరణపు ముళ్ళును యేసుప్రభు వారి శిలువ మీద విరిచివేశాడు. ఇప్పుడు మరణం ఆయన బంధించుట అసాధ్యం. ఆయన శరీరం కుళ్ళిపోలేదు, బైబిల్ చెప్పింది. దావీదు శరీరం కుళ్ళిపోయినట్లు ఆయన శరీరం కుళ్ళిపోలేదు. వాళ్ళు వెళ్ళి శ్మశానంలో ఎదుగుతున్నారు. అప్పుడు దేవదూతలు ఏమన్నారు తెలుసా? సజీవుడైన వాణిని మృతులను ఎదుగుతున్నారేంటి? ఇప్పుడు చాలా మంది ఎక్కడ ఎదుగుతారు చెప్పండి? అందరూ సమాధుల దగ్గర ఎదుగుతారు. సమాధుల పండుగ వచ్చిందంటే సమాధుల దగ్గరికి వెళ్తారు. ఎప్పుడు సమాధులు అంటే భయం వేసినా సరే, ఆ సమాధుల పండుగ రోజు మాత్రం ఏం చేస్తారంటే శుభ్రంగా కడిగేస్తారు, శుభ్రంగా పెయింట్లు వేసేస్తారు. ఆయన సమాధుల్లో లేడు, సమాధిని జయించాడు, సమాధి బయటకు వచ్చాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో ఆయన ఏమన్నాడు తెలుసా? రెవల్యూషన్ చాప్టర్ 1:18 చదవండి. ప్రకటన గ్రంథం 1:18లో, నేను మొదటి వాడును కడపటి వాడును జీవించువాడును మృతుడైతిని గాని ఇదిగో యుగ యుగములు. ఎవరండి ఆయన? ఆయనే నిలబడిన గొర్రెపిల్ల. ఈ రాత్రి 2000 సంవత్సరాల క్రితం నీ కొరకై ఈ లోకానికి వధుకు తేబడినట్లుండిన గొర్రెపిల్లగా ఉంచిన ప్రభు, కలవరి శిలువలో పవిత్రమైన రక్తాన్ని చిందించిన ప్రభు, నీ నా పాపములు భరించిన ప్రభు, కలవరి శిలువలో చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు మృత్యుంజయుడై నిలబడ్డాడు, లేచాడు. ఇప్పుడు ఆయన వెంబడిస్తున్నారు జనాలు. అందుకని బైబిల్లో ఆ గొర్రెపిల్లకి సాగిలపడతాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది, 19వ వచనం కూడా రాయబడుతూ వచ్చింది. ఆ గొర్రెపిల్ల వారికి కాపరి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 19వ వచన, ప్రకటన 7:19 చదవండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం చదవండి. 17వ వచనం, ఏలయనగా సింహాసనం మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపరి. ఇప్పుడు ఎవరు కాపరి? ఆ గొర్రెపిల్ల కాపరి. ఆ గొర్రెపిల్ల ఇప్పుడు విజయము. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం క్షమించండి 12వ అధ్యాయం 11వ వచనం బట్టి, ఆ రక్తాన్ని బట్టి విజయం. ఆ గొర్రెపిల్ల ఇప్పుడు కాపరయ్యాడు, ఆ గొర్రెపిల్ల ఇప్పుడు విజయం అయ్యాడు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనంలో ఆ గొర్రెపిల్ల ఇప్పుడు రక్షణ అయ్యాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 21వ వచనం, 22వ వచనం, 23వ వచనంలో ఆ గొర్రెపిల్ల దేవాలయం అయ్యాడు, ఆ గొర్రెపిల్ల ద్వీపం అయ్యాడు.
ఇప్పుడు ఆ గొర్రెపిల్ల ఆధారం ఫైనల్గా ఒక టైటిల్ రాసేసాడు. ఏంటంటే సార్, ఎవరిని పేరైననో గొర్రెపిల్ల జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడకపోతే, ఎవరి గ్రంథం అంటే చెప్పండి? గొర్రెపిల్ల జీవ గ్రంథం. ఇప్పుడు మా అందరం గొర్రెపిల్ల భార్య. ఇలా నేను అంటాను, నీ కొరకు వచ్చిన ఆ గొర్రెపిల్ల నీ హృదయంలో నువ్వు సొంత రక్షకుడు అంగీకరించకపోతే, యేసు ప్రభువుని నీ హృదయంలో సొంత రక్షకుడు అంగీకరించకపోతే, ఒకతను మీ లోకం వదిలిన తర్వాత ఇంకొక మాట కూడా రాసే తెలుసా? గొర్రెపిల్ల ఉగ్రతకు తాళజాలిన వాడు. ప్రకటన 6వ అధ్యాయం 15వ వచనంలో ఏం రాశారు చెప్పండి? భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసులను, ప్రతి స్వతంత్రులను కొండ గుహల్లోను బండ సందుల్లోను దాగుకొని సింహాసన ఆసీన వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినం వచ్చింది, దానికి తాళజాలు వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతతో. ఒకవేళ ఈ దినం ఆ గొర్రెపిల్లని నువ్వు అర్థం చేసుకోకపోతే, ఆ గొర్రెపిల్ల ప్రకటించబడుతుందని నువ్వు తృణీకరిస్తే, నీ చెవుల్లో విని వదిలివేస్తే, ఒక దినం గొర్రెపిల్ల ఉగ్రత మహాదినం రాబోతుంది. ఆ దినం మన గారు కూడా తప్పించుకోలేం. కలుపుకొని ప్రార్థన చేస్తాం. కాబట్టి ఈ రాత్రి ఆయన గొర్రెపిల్లగా వచ్చాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. పిల్లరా, నీ కొరకై ఈ లోకంలో గొర్రెపిల్లగా వచ్చిన ప్రభుని అర్థం చేసుకోగలిగితే, ఒకవేళ నిన్ను ప్రేమించి ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి దిగి వచ్చిన ఆ గొర్రెపిల్ల, ఏ గొర్రెపిల్ల నీకు అర్థమైతే, ఆయన దేవుని గొర్రెపిల్ల, దేవుని కుమారుడు, దేవాతి దేవుడు, అల్లారి ముద్దుగా ఉంటున్న ఏకైక కుమారుడు, జనదైక కుమారుడు, ప్రియమైన కుమారుడు, ప్రేమ కుమారుడు, అద్వితీయ కుమారుడు. ఆ కుమారుని యేసయ్య ఈ లోకానికి నీ కొరకు పంపించాడు. తెలుసా నీకు? ఒకవేళ ఈ రాత్రి నీ జీవితం ఆ గొర్రె పిల్లకి ఇవ్వగలిగితే, నీ కొరకై పాప భారాన్ని మోసిన గొర్రెపిల్ల 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి దిగి వచ్చిన సత్యాన్ని గ్రహించగలిగితే, నీ పాపం, నా పాపం, మన పాపం, మనందరి పాపం ఆయన ఒక్కడ మీదే మోసారు. ప్రియులారా, ఆ శిలువ మీద యేసు మోపిన పాప భారాన్ని నువ్వు గ్రహించగలిగితే, అది నీ పాపం కూడా, నా పాపం కూడా. దయచేసి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. ఈ రాత్రి నేను అంటాను, నీ పాపం నువ్వే మోయలేరు, నీ పాపం ఎవరు మోయలేరు, నీ పాపం ఎవరు తీయలేరు. కానీ ఒక ఆయన ఉన్నాడు, నీ పాపాన్ని భరించే వ్యక్తి. అందుకే నీ భారం నా మీద మోపు అన్నాడు. నీ పాపాన్ని మోసే శిలువ మీద ఈ రాత్రి నువ్వు ఆయనకి అప్పగించగలిగితే, ఆయనకి చెప్పగలిగితే, ఆయనకి ఇవ్వగలిగితే, ప్రభా నేను మోయగలిగాను, నా వల్ల కాదు, నా వల్ల కాదు. ఈ రాత్రి నువ్వు చెప్పగలిగితే, ప్రేమ కలిగిన దేవుడు, పరలోకమందున్న దేవుడు, నిన్ను ప్రేమిస్తున్న దేవుడు, నీ కొరకై శిలువ మీద బలైపోయిన దేవుడు, 2000 సంవత్సరాల క్రితం వధించబడిన దేవుడు, ఆయన నీ కొరకు బలైపోయాడు. ఆ సత్యాన్ని గ్రహించగలవా? ఈ రాత్రి ప్రేమ కలిగిన దేవునితో మాట్లాడుతుండగా, దయ కలిగిన దేవునితో మాట్లాడుతుండగా, కనికరం కలిగిన దేవునితో మాట్లాడుతుండగా, నీ పాప భారణ మోసింది నేనని మాట్లాడుతుండగా, శిలువ మీద బలైపోయాను, వధించబడి అట్లా ఆగిపోలేదు, నిలబడ్డాను, జయించాను, మరణాన్ని జయించాను. ఈ రాత్రి అంత గొప్ప దేవుడు ఉన్నాడు. ఆ గొర్రెపిల్ల దగ్గర నువ్వు రాగలిగితే, నీ జీవితం ఆయనకి ఇవ్వగలిగితే, ప్రభువా ఇదిగో నా జీవితం నీకు ఇవ్వగలుగుతాను చెప్పగలిగితే, ఆయన నిన్ను క్షమించడానికి, నిన్ను రక్షించడానికి ఒక దినం ఆ గొర్రెపిల్ల సింహాసనం ఆయన కూర్చుండి యుగ యుగాలు నిన్ను ఎలబోతున్నాడు. ఒకవేళ తృణీకరిస్తే, బైబిల్ చెప్పింది గొర్రెపిల్ల ఉగ్రత మహాదినం ఉంది, ఆ దినం నువ్వు తట్టుకోలేవు, ఓర్చలేవు. ప్రభువా నా హృదయంలోకి రండి. ఎవరు ఈ మాట చెప్పగలరు? వర్ధన్యులు. ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా ప్రియపరలోకపు తండ్రి, మహాపరిశుద్ధమైన మా దేవ, మానవతవాడు ఈ రాత్రి ఎత్తబడని వాక్యాన్ని నీరు బలము చేయండి, గొప్ప కార్యాన్ని తన్ని మీరు చేయమని కూడా మీ ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన మా తండ్రి, మరి ఈ రాత్రి ఇంతవరకు కూడా మీరు సహాయపడ్డారు. నిరీక్షణ పాల్పడదు అలాగే సౌదశాల సౌదపడి స్తోత్రాలు. వాళ్ళని ప్రేమించిన కుమారుడు సుందరసింహ విషయంలో ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి సొలొమోను ప్రార్థన చేస్తున్నాం. మీరు నూతన సంవత్సరం బట్టి స్తోత్రాలు, నూతన దీవెన ఆశలతో నింపండి. కాబట్టి ఈ రాత్రి ఎవరైతే ఈ గొర్రెపిల్ల దగ్గరికి వచ్చారో, ఆ గొర్రెపిల్లని ఆశ్రయించారో, వారిని బట్టి స్తుతిస్తున్నాం. తండ్రి ఆ గొర్రెపిల్ల దగ్గరికి వచ్చి, వధించబడిన గొర్రెపిల్ల నా కొరకే గ్రహించి యేసయ్య రక్తం దగ్గరికి వచ్చి తమ పాపను కడుక్కొని శుద్ధీకరించబడి నిత్య జీవానికి వారసులు ఉన్నట్లు సహాయపడి చేరి వచ్చిన స్థానిక సంఘం వారందరిని పెట్టుకుని స్తుతిస్తూ కనికరించమని కోరుకుంటాం. తండ్రి మీ దగ్గర హస్తాలకు అప్పగించుకుంటూ మీ దీవెన ఆశలతో నింపమని
మా ముందున సమయ హస్తగతం చేస్తూ విశ్వాసంతో మహిమ గణంత స్తుతి ప్రభావం మీకు అర్పిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థన చేసి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పటికీ చేయని వారికి సకల పరిశుద్ధులకి ప్రభు రాకడ వరకు తోడై ఉండి నడిపించనుగాక. ఆమేన్.